సినిమా టికెట్ రేటు పెంచాలంటే 90 రోజుల ముందు అనుమతి ఉండాలని తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ మేరకు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టు ఉత్తర్వులను తాత్కాలికంగా నిలిపివేసింది. జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ ఏఎన్ చంద్రకర్ ధర్మాసనం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. దీంతో ప్రస్తుతం పాత పద్ధతిలోనే ధరల పెంపు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. ఇక టికెట్ రేట్లు అధికంగా పెంచుతున్నారని దాఖలైన పిటిషన్పై తెలంగాణ హైకోర్టు సినిమా విడుదలకు 90 రోజుల ముందే టికెట్ ధరల పెంపు నిర్ణయాన్ని పబ్లిక్ డొమైన్లో పెట్టాలని ఆదేశాలు జారీ చేసింది. దీనిపై సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. ఈ నిర్ణయం వల్ల సినిమా విడుదల స్కెడ్యూల్స్ దెబ్బతింటాయని 90 రోజుల ముందే నిర్ణయించడం కష్టమని భావించిన సుప్రీంకోర్టు ఆ ఆదేశాలను నిలిపివేసింది. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా ఫిలిం రిపోర్టర్ వెంకట్ అందిస్తారు. వెంకట్. సినిమా టికెట్ రేట్లపై సుప్రీంకోర్టు ఈ రోజు విచారణ జరిగింది. తెలంగాణ హైకోర్టు ఉత్తర్వులపై సుప్రీంకోర్టు స్టే విధించింది. టికెట్ ధరను పెంచాలంటే దాదాపుగా 90 రోజుల ముందు నుంచే దీనికి సంబంధించినటువంటి పెంపుకు సంబంధించినటువంటి ఆదేశాలు ఇవ్వాల్సి ఉంటుంది. అయితే ప్రభుత్వము ఇచ్చినటువంటి జీవో ఏవైతుందో వాటికి సంబంధించి తెలంగాణ హైకోర్టులో ఉత్తర్వులకు సంబంధించి తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టుగా కూడా ప్రకటించింది. ఈ మేరకు టికెట్ ధరలపైన పెంపు సంబంధించినటువంటి అంశంలో భారీ బడ్జెట్ సినిమాలు వస్తున్న నేపథ్యంలో సినిమా ప్రొడక్షన్స్ ఏవైతున్నాయో బేసిక్ గా సినిమా ప్రొడక్షన్ హౌజులు రిలీజ్ కి ముందుగానే రాష్ట్ర ప్రభుత్వాలు ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి అటు ఆంధ్రప్రదేశ్ ఇటు తెలంగాణకు సంబంధించినటువంటి ప్రభుత్వాలకు ఈ ఫిలిం ప్రొడక్షన్స్ అన్ని కూడా అప్రోచ్ అవుతుంటాయి. ఈ నేపథ్యంలో ఈ ప్రస్తుతం సినిమా రంగానికి సంబంధించినటువంటి చిత్రాలు ఏవైతున్నాయో చిత్రాలు భారీ బడ్జెట్లతో వస్తున్నాయి. ఈ నేపథ్యంలో తమకు వెసులుబాటు కల్పించాలంటూ కూడా వెరీ షార్ట్ టైమ్ లోనే వాళ్ళు అప్లికేషన్ పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో ఇటు ఇరు గవర్నమెంట్లకు సంబంధించినటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీలు వాటికి సంబంధించినటువంటి నిర్ణయాలు తీసుకొని వాళ్ళు జీవోలు రిలీజ్ చేస్తున్నారు. ఈ జీవోలకు సంబంధించి అటు ప్రీమియర్ షోలకు సంబంధించి కావచ్చు, మరోవైపు సినిమాకు సంబంధించి టికెట్లు ధర పెంచుకునే అంశం పైన వెంటనే నిర్ణయాలు ఇస్తున్న నేపథ్యంలో అది సామాన్యులకు భారం కలుగుతుందనే అంశం పైన కూడా పలుమార్లు హైకోర్టులో దీనికి సంబంధించినటువంటి పిటిషన్ వేయడం జరిగింది. దానికి సంబంధించినటువంటి విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో ఏవైతే టికెట్ ధరలకు సంబంధించినటువంటి అంశం కావచ్చు, పెంచుకునే అంశము, అదేవిధంగా ప్రీమియర్ కి సంబంధించినటువంటి అంశం గతంలో చాలా వరకు సినిమాలకు సంబంధించినటువంటి పెంపు జీవోలు రావడం వాళ్ళు ఇష్టానుసారంగా కూడా పెంచుతున్నారనే అంశం పైన కూడా ఈ హైకోర్టులో చర్చలు జరిగాయి. ఈ నేపథ్యంలో హైకోర్టు నిర్ణయాలు కేవలం ఏదైతే ప్రిన్సిపల్ సెక్రటరీ ఉంటారో వాళ్లకు ఆదేశాలు మాత్రం ఇవ్వడం జరుగుతుంది. ఆ నిర్ణయాలు మాత్రం వాళ్ళే తీసుకోవాలనే జడ్జిమెంట్లు కూడా పాస్ అయినాయి చూసాం. అయితే ఈ రోజు దీనికి సంబంధించి సినిమా టికెట్ల రేట్లు సుప్రీంకోర్టుకు సంబంధించినటువంటి విచారణలో కీలకమైన నిర్ణయం అయితే బయటికి వచ్చిందని చెప్పుకోవచ్చు. సినిమా టికెట్ల రేట్లు విచారణలో తెలంగాణ హైకోర్టు ఉత్తర్వులపై సుప్రీంకోర్టు మాత్రం స్టే విధించడం, టికెట్ ధర పెంచాలంటే మాత్రం 90 రోజుల ముందు నుంచే అప్లికేషన్ పెట్టుకోవాలనే అంశాన్ని కూడా చెప్పడమే కాకుండా ప్రభుత్వం జీవోలకు సంబంధించి ఏవైతే గతంలో ఇచ్చినవి ఉన్నాయో వాటన్నిపైన కూడా తాత్కాలికంగా నిలిపేయాలని కూడా ఆదేశాలు ఇవ్వడం మాత్రం సంచలనం అని చెప్పుకోవచ్చు అన్న. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద